సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. తమిళనాడులో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి లేకపోతే వివిధ పరిణామాలకు సంబంధించి మనం చాలా మాట్లాడుకోవాలి. 1 by 1 మాట్లాడదాం. ఒక్కొక్క ఎపిసోడ్లోనూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే రాజకీయ పరిణామాలు చూస్తుంటుంటే అబ్బా ఏమన్నా ట్విస్ట్లు అవి, ఒక పొలిటికల్ థ్రిల్లర్ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఏమంటారు మీరు? మేబీ తమిళ రాజకీయాలలో ఇవేం పెద్ద కొత్త ఏమీ కాదు కూడా. కొత్త కాకపోయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే, ఎవరు ఊహించిన విధంగా విజయ్ వచ్చాడు. అంటే అతిపెద్ద పార్టీగా అవతరించాడు. మరి అవతరించినప్పుడు అతను అతిపెద్ద పార్టీగా అవతరించిన వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం దక్కాల్సిన పరిస్థితి ఏంటి అంటే, గవర్నరు వాళ్ళని పిలవాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకో అని. అయితే గవర్నర్ దగ్గర నుంచి ఆ మాత్రం పిలుపు వస్తో రాదో అనే డౌట్ వచ్చి ఆయనే వెళ్ళాడు. వెళితే వాళ్ళు శ్రీముఖం చూపించారు. ఏంటి, లేదు నాన్న నీకు సరిపడా లేదు, అది ఉన్న రోజునే రా అని చెప్పి. మరి గవర్నర్ అలా అనొచ్చా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న, పెద్ద చర్చ. గవర్నర్ అలా అనకూడదు. ఎందుకంటే గవర్నర్ పని కాదది. అది అసెంబ్లీలో వాళ్ళ నంబర్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముందుగా నాకు పలానా ఎమ్మెల్యేలు నా పార్టీ తరఫున గెలిచారు, నన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అని వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ అతిపెద్ద పార్టీ అవునో కాదో గవర్నర్కి ఆ మాదిరికి అంతకుముందు సమాచారం ఉంటుంది కాబట్టి, సరే ఉన్న అందరిలోనూ ఇతనికే ఎక్కువ వచ్చినాయి కాబట్టి సరే గో హెడ్ అని చెప్తారు. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకుంటారు. ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పుడు ఏం చేస్తారంటే, ఒక్కవేళ ఈ నంబర్ కొంచెం మ్యాజిక్ ఫిగర్ రాకపోతే వాళ్ళకి ఒక 10 రోజులో 5 రోజులో 15 రోజులో టైం ఇస్తారు. ఈ టైం లోపల నువ్వు నిరూపించుకో అని చెప్తారు. నీ బల ప్రదర్శన అంటే నీకు సరిపడా మ్యాజిక్ ఫిగర్కి సరిపడా ఉన్నారా లేదా అనేది నువ్వు నిరూపించుకోవాలనే అవకాశం ఇస్తారు. అంటే ఇది మనం ఎలా చెప్తాము అంటే, రాజ్యాంగంలో ఉంది ఇట్లా అని. గవర్నర్ పని ఏంటి అంటే, అందుకే గవర్నర్ రబ్బర్ స్టాంప్ అనేది. అసలు ఈ గవర్నర్ వ్యవస్థే వద్దు అనేది ఇందుకే. వాళ్ళు ఏం చేస్తున్నారు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ చెప్పు చేతల్లో ఆ పార్టీ వాళ్ళకి ఇది ఒక రాజకీయ పునరావాసం. ఈ గవర్నర్ వ్యవస్థ అనేది వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో, ఇప్పుడు మన దగ్గర ఈయన పెద్ద ఆయన ఉంటారు దత్తాత్రేయ గారు, ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నరు. ఇంకొక ఆయన ఇంతకుముందు రామారావు గారు అని చెప్పి ఆయన అట్లా చేస్తూ ఉంటారు. మన వాళ్ళని వేరే రాష్ట్రాలకి అనుకూలంగా ఉండే విధంగా వేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ పని ఏంటంటే, గవర్నర్గా వాళ్ళకి సకల సౌఖ్యాలు అనుభవిస్తూ కేంద్ర ప్రభుత్వంతో రెగ్యులర్ టచ్లో ఉంటూ మేమేం చెయ్యాలి, ఏదైనా కొంచెము డౌట్ వచ్చింది అనుకుందాం నిర్ణయం తీసుకోవటానికి, అప్పటికప్పుడు గవర్నర్ దగ్గర న్యాయ నిపుణులు ఉంటారు, వాళ్ళని అడిగి నేనేం చేయొచ్చు అని అడగాలి. అలా అడగకుండా ఇమ్మీడియట్గా ఢిల్లీకి ఫోను, లేదు అనుకుంటే ఢిల్లీ వాళ్ళే ఈయనకి ఫోను, మీరు ఇలా కట్టడి చేయండి, ఇలా ఆపండి అని. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళ పార్టీ వాళ్ళకేమో న్యాయం జరుగుతుంది, వేరే పార్టీ తరఫున గెలిచిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇది ఇట్లా ఇప్పటికీ దాదాపు చాలా స్టేట్లలో జరిగింది. ఈ జరగడం వల్ల ఆ బీజేపీకి ఒక చెడు పేరు అయితే వస్తుంది. కానీ ఇప్పుడు కూడా ఎందుకనంటే ఇంత జరుగుతున్నా కాస్త నోరు విప్పి పరుషంగా మాట్లాడడము,
వర్డ్స్ ఏమన్నా తడబడము లేకపోతే తన కోపాన్ని ప్రదర్శించడము ఎక్కడ విజయ్ గారు చేయట్లేదు. అతను చెయ్యడు కూడా. చాలా కూల్ గా కామ్ గానే వెళ్తున్నారు. అది ప్లస్ అవుతుంది కూడా. అవును, అది ఆయనకి ప్లస్ అవుతుంది. అయితే ఇక్కడ సరే మీరు ఎందుకండి ఇంత ఇదిగా గవర్నర్ ఇలా చేసి ఉండొచ్చు కదా అని మాట్లాడతారు ఏంటి అంటే, రాజ్యాంగం ప్రకారం ఉన్నదే. ఆ రాజ్యాంగం ప్రకారం ఉన్నదాన్ని ఇప్పటికి చాలాసార్లు ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది. ఇప్పుడు 2018-19లో యడియూరప్పకి బలం లేకపోయినా కానీ ఆయన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమన్నారు. ఏర్పాటు చేసుకుని ఏం చెప్పారు, ఏర్పాటు చేసుకుని 15 రోజుల లోపల నువ్వు నీ బలాన్ని నిరూపించుకోవాలి అని చెప్పారు. టైం ఇచ్చారు. ఇప్పుడు కూడా చేయవలసింది అదే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు గోవాలో ఒక 9 సంవత్సరాల క్రితం ఇలాగే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్, తరువాత బీజేపీ. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే, కాంగ్రెస్ని పిలవకోకుండా గవర్నరు బీజేపీని పిలిచాడు. అదేంటి అని అడిగితే, మీరు రాలేదు కదా నా దగ్గరికి, వాళ్ళు వచ్చి అడిగారు. సరే వాళ్ళు వచ్చి అడుగుతారు, ఎవరొచ్చి అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తావా? ఇప్పుడు 2 ఉన్నోళ్ళు వస్తారు, ఇచ్చేస్తావా? ఇవ్వకూడదు. నంబర్ చూసుకోవాలి కదా. ఇప్పుడు గవర్నర్ పని నంబర్ చూసుకోవడమే అయితే ఇక్కడ కూడా నంబర్ చూసుకోవాలిగా. ఇప్పుడు అందుకే ఎవ్వరికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ రాలేదు, అందరికీ అన్నీ గుర్తుంటాయి. డిస్కస్ చేస్తున్నారు కూడా. అందుకని ఈ సందర్భంగా తమిళనాడులో గవర్నర్ పోషిస్తున్న పాత్ర సరిగా లేదు. కానీ ఈ మధ్యలో ఎన్ని ట్విస్ట్లు. విజయ్కి సంబంధించిన కాన్వాయ్ని తొలగించారు, సెక్యూరిటీని తొలగించారు, అధికారికంగా ఒక ప్రకటన వెలువడేంత వరకు కాస్త పక్కన పెట్టారు. ఇది కాస్త ఇంకా పీఠం ఎక్కక ముందే జరిగే అవమానాలలో ఇది కూడా ఒక అవమానంగా భావిస్తున్నారట. అవమానం కాదు, అతను వాళ్ళ మాట విననందుకు. చూసావా, ఇప్పటికే చాలా తెలుగు ఛానల్స్లో కూడా ఏం చెప్పారంటే, అయ్యా బాబు విజయ్, నువ్వు చిన్నవాడివి, నీకు రాజకీయాలు ఏం తెలీదు, నువ్వేదో అనుకోకుండా గెలిచావు, నీ అదృష్టం అలా ఉండి, కానీ ఈ గెలిచిన వాడి 4 కాలాల పాటు కడుపులో నీళ్లు కదలకుండా బీజేపీ చంకలో గనక నువ్వు దాక్కుంటే గనక నువ్వేమీ చెయ్యక్కర్లా, అంతా వాళ్ళే చేసుకుంటారు. 5 సంవత్సరాల పాటు నువ్వు సీఎంగా కొనసాగుతావు. లేదంటావా, నీకు భద్రత ఉండదు, నువ్వేమి చేయలేవు, అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోద్దో కూడా చెప్పలేము అన్నంత ఇదిగా విజయ్కి శుద్ధులు బుద్ధులు చెప్తున్నారు, అడగకపోయినా కానీ వీళ్ళు చెప్పాల్సింది ఎవరికి అంటే, అడిగినా అడగకపోయినా అసలు కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తూ ఉంటే మీడియా ముఖంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా రాజ్యాంగం తెలిస్తే గనక, చట్టం తెలిస్తే గనక చట్ట ప్రకారం వ్యవహరించాలి అని చెప్పగలగాలి. మీడియా చెప్పాలి, ఖచ్చితంగా మీడియా పాత్ర మీడియా పోషించాలి. ఆ పని చేయట్లేదు దురదృష్టవశాత్తు చాలా మీడియాలు. ఇప్పుడు ఇతను ఇంత కష్టపడి ఒక రకంగా అతని మీద నమ్మకం పెట్టుకుని ప్రజలు అతనికి ఓట్లేశారు. ఇప్పుడు ఇతనికంటే తక్కువ స్థానాలు గెలిచిన వాళ్ళకి ఇతనికి 5% ఓటింగ్ శాతం తేడా ఉంది. అంటే 5% మంది ఇతనికి ఎక్కువ. ఆ కంటెస్టెంట్స్ కూడా చాలా సాదాసీదా మామూలు వాళ్ళు. అంటే ఇక్కడ 2 టెక్నికాలిటీసు, ఓటింగ్ శాతము ఎక్కువే వచ్చింది, అలాగే సీట్లు ఎక్కువే వచ్చినాయి అందరికన్నా. అది మ్యాజిక్ ఫిగర్ కావచ్చు కాకపోవచ్చు. అయితే ఫస్ట్ అతనికి ఇవ్వాలి. అతను ఏం చేస్తాడో, ఓ 10 రోజులు ఇవ్వండి టైము, 10 రోజుల లోపల ఎవరిని తీసుకొచ్చుకుంటాడో అని మీరు అది కూడా చేయకపోతే, మీరు అసలు ఇంత అసహనానికి పాల్పడితే, ఒక మనిషిని నయాన భయాన సామ భేద దాన దండోపాయాలతోటి మీ పార్టీలో చేర్చుకోవాలి అనే ఒక దురాశ ఉంది చూసారా, ఆ ఆతృత, ఆ గబ్బాత్రం అంటారు దీన్ని, అవి చూస్తే బాధ అనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా చేస్తుంది అసలు బీజేపీ పార్టీ? ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఏదైనా ఒక రాజ్యాంగం ఉంది కదా. చూడడానికి తమిళనాట రాజకీయాలు కనిపిస్తున్నాయి కానీ వెనకాల బీజేపీ పోషిస్తున్న పాత్ర దుష్ట పాత్ర ప్లస్ ఒక స్వార్థపూరితమైన పాత్ర. భవిష్యత్ రాజకీయాలకి ఇది మంచిదే అంటారా? అస్సలు మంచిది కాదు.
అసలు మంచిది కాదు. ఇప్పుడు విజయ్ ఉన్నాడండి, అతన్ని ముఖ్యమంత్రిని అవనివ్వండి, అయిన తర్వాత అతను నిరూపించుకోలేకపోయాడు అనుకోండి, అప్పుడు చూడొచ్చు కదా ఏం కొంపలు అంటుకుపోతాయి ఈ లోపే. ఇవ్వాలి కదా ఛాన్స్. అలా చేయకూడదు కదా. ఇప్పుడు మీరు చేసే ఎలా ఉన్నాయంటే పురిట్లో సంది కొట్టేటట్లు ఉన్నాయి. కొంచెం బతకనివ్వండి, బిడ్డ పుట్టింది ఇప్పుడే, కొంచెం బతకనివ్వండి, అప్పుడు చూద్దాం ఏం చేయాలి, చూద్దాం ఏం జరగబోతుంది. ఇప్పుడు ఈ లోపేమి అతను ముఖ్యమంత్రిని చేసినంత మాత్రాన ఈ దేశం నుంచి తమిళనాడు ఏం విడిపోదు కదా, వేరే దేశంలోకి వెళ్ళి కలిసిపోదు కదా ఇతనుకున్న అధికారాలతోటి. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ నాటకాలు ఆపేసేసి అతనికి రాజ్యాంగపరమైన అతనుకున్న హక్కును అతనికి ఇస్తే అతను నిరూపించుకోకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచించు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.